Hello Andy, I'm Dr. Harika, ophthalmologist from All India Institute of Medical Sciences, New Delhi. I'm specialized in eye plastic surgery, ocular oncology and facial aesthetic. So I am available with all these services at Eye Focus Eye Hospital, Vijayawada. ఈరోజు మనం వీడియోలో పుట్టిన పిల్లలకి ఒక్కోసారి ఐ కార్నర్స్ లో వాపులతోటి మనం చూస్తూ ఉంటామండి. దాన్ని ఏమంటారు, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో కొంతమంది పిల్లలకి పుట్టినప్పుడే ఐ కార్నర్స్ లో కొన్ని వాపులు లాంటివి మనం చూస్తూ ఉంటామండి, డెర్మాయిడ్స్ అనేసి అంటాం. సో అవేంటంటే కొన్ని అబ్నార్మల్ స్ట్రక్చరల్ డెవలప్మెంట్ వల్ల ఈ వాపులు అనేవి మనం చూస్తూ ఉంటాం. ఇది స్లోగా అవి కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే, అవి చిన్నగా ఉంటే యూజువల్గా అవి మనకి ఏంటంటే విజన్ లో కానీ లేదా ఐ పరంగా ఎలాంటి ఇబ్బందులు మనం జనరల్ గా చూడం. కానీ అవి కొంత పెద్ద సైజులో ఉంటే అవి మన ఐ మీద కొంత ప్రెషర్ని పెట్టి ఐ సైట్ డెవలప్మెంట్ కానీ లేదా ఐబాల్ గ్రోత్ ని కొంత ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి? సో ఆ వాపు అనేది ఏంటంటే అది యూజువల్ గా బినైన్ కండిషన్. దానివల్ల మేజర్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అంటే క్యాన్సర్ లాంటి లక్షణాలు దీనివల్ల మనం చూడం. సో దీన్ని ఏంటంటే సర్జికల్ గా మనం ఎక్కువ స్కార్ లేకుండా చాలా సేఫ్ గా మనం రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకోకపోతే ఏమైనా ఇబ్బందా అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే కాస్మెటికల్ గా చూడడానికి అంత బాగోదు. సో పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది కాస్మెటికల్ గా. రెండోది, సైజ్ పెద్దగా ఉన్నప్పుడు ఒక్కోసారి లోపల వైపు కూడా అవి ఉండే అవకాశం ఉంటుంది. సో దానికి అప్రోప్రియేట్ స్కాన్ చేసుకుని అసలు దాని లొకేషన్ ఎలా ఉంది, లోపల కూడా ఇంకో ఎక్స్టెన్షన్ ఉందా లేదా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనం చాలా క్షుణ్ణంగా చూసుకుని దాన్ని బట్టి సర్జరీ చేసి దాన్ని రిమూవ్ చేసుకోవడం ఉత్తమం అండి. లేకపోతే ఆ ఐబాల్ మీద ప్రెషర్ అనేది కంటిన్యూస్ గా ఉండడం వల్ల క్రానిక్ గా వాళ్ళకి ఐ విజన్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది.